Then they said to him, why did Moses then command to give her a certificate to divorce and send her away? 7వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని వాళ్ళు అడుగుతున్నారు. They have taken half the truth there in Deuteronomy 24. It's the man himself had decided to send her away. Moses didn't command the man to send her away. వీళ్ళు ఇక్కడ అర్ధ సత్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పురుషుడు స్త్రీని పంపించివేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మోషే చెప్పలేదు నువ్వు పంపించివేయమని. The man decided, I don't want this wife, and sent her away. Moses said, in case you do that, give her a certificate of divorce. ఆ పురుషుడే తన భార్యను పంపించివేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఒకవేళ నువ్వు పంపించినట్లయితే పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించమని మోషే చెప్పాడు. And Jesus said, it's because of your hardness of heart that Moses permitted you to divorce your wives. But from the beginning, it was not this way. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడమని మోషే సెలవిచ్చిన గాని ఆది నుండి అలాగూ జరగలేదు. So we see that in the Old Testament times, people's hearts were hard. It was not soft. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మనుషుల హృదయాలు కఠినంగా ఉన్నాయి, మెత్తగా లేవు. It could become soft only when the Holy Spirit came. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మాత్రమే అవి మెత్తగా మారాయి. When God wrote his laws upon rocks. దేవుడు తన ఆజ్ఞలను రాతి పలకల మీద రాశారు. It's as it were he was telling human beings, I can't even write my laws in your hearts. Your hearts are harder than these rocks. I can write my laws on these rocks, but not in your heart. ఇది ఎలా ఉందంటే మనుషులకి దేవుడు ఈ విధంగా చెప్తున్నట్లుగా ఉంది, నా ఆజ్ఞలను మీ హృదయాల మీద నేను రాయలేను, ఎందుకంటే మీ హృదయాలు ఈ రాళ్ల కంటే కూడా ఎంతో కఠినంగా ఉన్నాయి. నా ఆజ్ఞలను ఈ రాళ్ల మీద నేను రాయగలను కానీ మీ హృదయాల మీద నేను రాయలేను. Your hearts are hard. మీ హృదయాలు ఎంతో కఠినంగా ఉన్నాయి. But there's a promise in Ezekiel where God says, I'll take away that hard heart. Ezekiel 36 onwards. హెచ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చూసినట్లయితే ఆ కఠినమైన హృదయాలను తీసివేసి మెత్తని హృదయాలను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. And I will give you a soft heart and I'll put my spirit there. నేను మీకు మెత్తని హృదయాలను ఇస్తాను, నా ఆత్మను మీలో ఉంచుతాను. So now that it takes place, now that we're living in the age of the Holy Spirit. ఇప్పుడు అలా జరిగింది ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ యొక్క సమయంలో మనం ఉన్నాం. Anyone who divorces his wife except for immorality and marries another woman, verse 9, commits adultery. 9వ వచనంలో మనం చూసినట్లయితే వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని. There's no doubt about it. If you divorce your wife and marry another woman, you commit adultery. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నీ భార్యకి విడాకులు ఇచ్చి నువ్వు మరొక స్త్రీని వివాహం చేసుకుంటున్నావు అంటే అది వ్యభిచారం చేసినట్లే. That is crystal clear. And that's very, very important. ఇది ఎంతో స్పష్టము, ఇది ఎంతో ప్రాముఖ్యమైనది కూడా. And the disciples said, if that be the case, if the relationship of a man with his wife is like this, that he can never ever leave her, then it's better not to marry. భార్యకి భర్తకి మధ్య ఉన్న సంబంధం ఇలా ఉన్నట్లయితే, భార్యను అసలు విడనాడకూడదు అని చెప్పినట్లయితే శిష్యులు ఏమంటున్నారంటే భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఇటుదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తం కాదని ఆయనతో చెప్పారు. Because they must have seen so many unhappy marriages and they said, boy, it's pretty tough to get married if you can never get rid of her. బహుశా వాళ్ళు సంతోషంగా లేని ఎన్నో వివాహాలను చూస్తుంటారు. అయ్యో ఆమెను విడిచిపెట్టకూడదు అనుకుంటే ఇది చాలా కష్టం అని వాళ్ళు అనుకున్నారు. He said, that's it. But to stay single, Jesus said, that's not something that all men can accept, but only those to whom it has been given. అయితే వివాహం కాకుండా ఉండటం అనేది అందరూ అంగీకరించలేరు. అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరినూ ఈ మాటను అంగీకరింపనేరరు. Now there's one thing very clear as far as divorce is concerned, and that is that God hates it. It is not God's will. వివాహానికి సంబంధించి ఇక్కడ ఒక స్పష్టమైన విషయం ఉంది. దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు, అది దేవుని చిత్తం కాదు. And if a person divorces his wife except for one reason, immorality. ఒక్క కారణాన్ని బట్టి తప్పితే, ఆ ఒక్క కారణం ఏంటంటే అది వ్యభిచారాన్ని బట్టి. Because in immorality, if a wife has given her body to another man, then she has broken that covenant of one flesh with her husband. ఇక్కడ వ్యభిచారంలో ఒక భార్య తన శరీరాన్ని మరొక పురుషునికి ఇచ్చింది అంటే వారిద్దరూ ఏక శరీరం అయ్యారు అనే నిబంధనని ఆమె మీరిపోయింది.
And if that's broken, then Jesus permits divorce. ఇక ఆ నిబంధన మీరిపోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ విడాకులకు అనుమతిస్తున్నారు. But that's the only reason why he permitted divorce. He never permitted it for any other reason. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనుమతి ఇచ్చిన కారణం ఏంటంటే ఇదొకటే కారణం, మరే కారణానికి ఆయన అనుమతించలేదు. And so, when we find Christians divorcing left, right, and center nowadays, we can see how far Christianity has drifted from God when we see Christian leaders standing in pulpits who are divorced men. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవులు విచ్చలవిడిగా విడాకులు ఇస్తూ ఉన్నారు. చాలామంది క్రైస్తవ నాయకులు విడాకులు ఇస్తూ ఉన్నారు. ప్రసంగ వేదికల మీద మాట్లాడుతున్న వాళ్ళు విడాకులు ఇస్తూ ఉన్నారు. We can see how far Christianity has drifted from God. I'm not saying that a divorced person cannot be restored to fellowship with God. దేవుని దగ్గర నుంచి క్రైస్తవత్వం ఎంత దూరంగా వెళ్ళిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. విడాకులు ఇచ్చిన వ్యక్తి దేవునితో సహవాసముకి మరలా సమకూర్చబడడు అని నేను చెప్పటం లేదు. But he cannot be given responsibility as an elder because his whole testimony is bad. He's divorced his wife. కానీ ఒక సంఘ పెద్దగా అతనికి బాధ్యత ఇవ్వకూడదు, ఎందుకంటే తన సాక్ష్యం అంతా కూడా పాడైపోయింది. తన భార్యకు విడాకులు ఇచ్చాడు. So that's very important to bear in mind in our day when standards are being lowered everywhere. ప్రతి చోట కూడా ప్రమాణాలు తగ్గించబడుతున్న ఈ దినాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. And so he said to them, not all men can accept this statement of remaining single, but some to whom it is given. And then he goes on to say, అందుకే ఆయన ఏం చెప్పారంటే, అనుగ్రహం నొందిన వారు తప్ప మరెవరిని ఈ మాటను అంగీకరింపనేరరు, ఒక్కడిగా ఉండటం అనేది. there are eunuchs who were born that way. There are eunuchs who were made eunuchs by men. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు. And there are eunuchs who have chosen to remain single, as it were, for the kingdom of heaven. పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు. Only one who is able to accept it should accept it. The Apostle Paul was one of those people. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును అని ఆయన చెప్పాడు. పౌలు ఒక ఉదాహరణ దీనికి. Who felt he had the grace to remain single without burning. And he says in 1 Corinthians 7, పౌలు అటువంటి కృపను పొందాడు దేవుని దగ్గర నుంచి. 1 కొరింథీ 7లో ఆయన చెప్తూ ఉన్నాడు, how do you know whether you got grace to remain single? You won't burn. నీవు పెళ్లి చేసుకోకుండా ఒక్కడిగా ఉంటాను నీ కృప ఉంది అని ఎలా తెలుసుకోగలవు అంటే నువ్వు కామతప్తుడివై ఉండవు. He says in 1 Corinthians 7, it's better to marry than to burn. 1 కొరింథీ 7లో పౌలు ఈ విధంగా చెప్పాడు, కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. So if a man is burning with sexual desire that he cannot control, then that is an indication that he is not called to a single life. ఒక వ్యక్తి కామతప్తుడై ఉంటున్నట్లయితే, తన కోరికలను తాను స్వాధీనంలో ఉంచుకోలేనట్లయితే ఆ వ్యక్తి ఒంటరిగా ఉండటానికి పిలువబడలేదు అని అర్థం. He's called to a single life, he won't be burning with sexual passion. ఒక వ్యక్తి ఒంటరిగా ఉండటానికి పిలువబడినట్లయితే ఆ వ్యక్తి కామతప్తుడై ఉండడు. Such a person can choose a single life. అలాంటి వ్యక్తి ఒంటరి జీవితాన్ని కోరుకోవచ్చు. One who does not burn with sexual passion, but if there's burning of sexual desire within, that's perfectly normal, then that is an indication that one should look for marriage. ఎవరైతే కామతప్తులై ఉండరో వారు ఒంటరిగా ఉండటానికి పిలువబడతారు. ఎవరైతే కామతప్తులై ఉంటారో అది సాధారణమైన విషయమే. అయితే అలాంటి వారు పెళ్లి చేసుకోవాలి. Jesus is very practical. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఆచరణాత్మకంగా ఉన్నారు ఇక్కడ.